యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతున్నారు. తండేల్ సినిమాలో అద్భుతమైన నటనకు గాను ఆయనను ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డ్స్ 2026లో ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు. అదేవిధంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను రష్మిక మందనకు ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇప్పటికే ఈ ఇద్దరు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ లోను ఉత్తమ నటీనటులుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు INCA అవార్డ్స్ లో కూడా అదే కేటగిరీలో విజేతలుగా నిలవడం విశేషం. ప్రతి ఏడాది 11 భాషల సినీ పరిశ్రమలను ఒకే వేదికపై తీసుకొచ్చే ఈ అవార్డులు ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభను గౌరవించారు. తెలుగు విభాగంలో ఉత్తమ నటుడు నాగచైతన్య, తండేల్, ఉత్తమ నటి రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్, ఉత్తమ దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ చిత్రం మిరాయ్, ఉత్తమ హాస్య నటుడు రేవంత్. ఇక ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోలు అవార్డులు గెలుచుకున్నారు. తమిళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రిషబ్ శెట్టి, మలయాళంలో నివిన్ పౌలి, హిందీలో రణ్వీర్ సింగ్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఈ అవార్డుల కార్యక్రమం ఏప్రిల్ 16న ముంబైలో జరగనుంది. రానా దగ్గుపాటి, కరణ్ జోహర్ హోస్ట్ చేయనున్న ఈ ఈవెంట్ లో పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. మొత్తానికి ఈసారి INCA అవార్డ్స్ టాలీవుడ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయనే చెప్పుకోవచ్చు.